మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ పుత్రుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందించిన చిత్రం చావా. సంభాజీ మహారాజ్ పాత్రలో బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, సంభాజీ మహారాజ్ భార్య యేసుబాయి పాత్రలో రష్మిక మందన చాలా అద్భుతంగా నటించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన విడుదలయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. గత కొద్ది రోజులుగా ఎక్కడ విన్నా చావా చిత్రం గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ చిత్రం బాలీవుడ్ లో పాత రికార్డులు చెరిపేసి సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది. విక్కీ కౌశల్ నటన ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమా గురించి భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రసంగించారంటే ఇక ఏ రేంజ్ లో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందో అర్థం చేసుకోవచ్చు. సినిమా చూసి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎమోషనల్ అవుతున్నారు. తెలుగులో కూడా ఈ సినిమా రిలీజ్ చేయమని ట్రెండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందని తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమాను తెలుగు డబ్బింగ్ వెర్షన్ థియేటర్లో మార్చి 7న రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. గీతా ఆర్ట్స్ మద్దతుతో తెలుగు మార్కెట్లో ఈ చిత్ర విజయం మరింత ఉన్నత స్థాయికి వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. మరి మీలో ఎంతమంది చావా సినిమా తెలుగులో వస్తే చూడటానికి సిద్ధంగా ఉన్నారో కామెంట్ రూపంలో జై ఛత్రపతి శివాజీ అని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.